జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమియా బాలకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మండల కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. खबरदार खबरदार रसोई बालकिशन खबरदार 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 बच्चे फकीर रसोई बालकिशन खबरदार बच्चेवाल रसोई बालकिशन खबरदार रसोई बालकिशन खबरदार बच्चे फकीर रसोई बालकिशन బాలకిషన్ ఎమ్మెల్యే కోవంపల్లి గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు నువ్వు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పి ముక్కు నాలుగు రాయబడి బిడ్డ నీ బట్టలు కూడా చేసి పొట్టు చంపుతాం. అదేవిధంగా కోవంపల్లి గారి అమ్మగారు వేసినట్టు వాళ్ళ తల్లి మీద పేరు పెట్టి నువ్వు తిరగడం జరిగింది. గజవడతా నువ్వు ఏం పని చేసినావు? 10 సంవత్సరాల అధికారం నుండి ఏ దళితుల కుటుంబం బాగుపడ్డది మనకొండ కాన్స్టిట్యూన్సీలా నీకే గెలవాలి బిడ్డ. కోవంపల్లి వెంబడే ఉంటాం, గెలిచినా ఓడిపోయినా కోవంపల్లి వెంటే ఉంటాం. నీ దగ్గర ఉన్న నాయకుల లెక్క కాదు బిడ్డ. అప్పుడే కొట్టినాం, ఇప్పుడు చెప్పులతో కొట్టినాం. పనగట్ల గుర్తుందో లేదు నీకు? ఇప్పుడు చెప్పులు కాదు బిడ్డ. నువ్వు ఫామ్ హౌస్లో వన్నా నువ్వు ఎక్కడ వన్నా తీసుకొచ్చి పొట్టు చంపకపోతే గన్నేరువరం మండల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. నువ్వు వచ్చి క్షమాపణ చెప్పి ముక్కులాలకు రాయాలి, లేకపోతే మాత్రం నిన్ను ఉరికించుకుంటూ తరుముకుంటూ కొట్టడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కోవంపల్లి. जय कांग्रेस, अमर रहे रसमई बालकिशन. ఈరోజు మరి మన యొక్క మానకొండూరుకు పట్టిన చీడ పురుగు, ఒక నీతి జాతి లేని కుక్క, మనకి కనీసం చీమునెత్తురు లేదు. ఒక మానవ అవతారంలో కూర్చుందంటే నిజంగా ఇవాళ మా మాదిగ జాతి అంతా తలదించుకునే విధంగా 2 సార్లు ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యే పనిచేసి ఇలా డాక్టర్ కోవంపల్లి సత్యనారాయణ గారు ప్రజల గుండెల్లో కొలువై ఉన్న డాక్టర్ సాబ్ను మరి హీనాతిహీనంగా బూతులు మాట్లాడడం అనేది నిజంగా ఈ యొక్క తెలంగాణ చరిత్రలో ఒక దుర్దినంగా మేము భావిస్తా ఉన్నాం. ఖబర్దార్ రసమై బాలకిషన్, నువ్వు దొంగవు, లంగావు, లఫంగావు, దుర్మార్గుడా. ఏ ఒక్క పేద వ్యక్తికి నువ్వు న్యాయం చేసినావు? ఇవాళ పోయి అమెరికాలో వండుకొని అక్కడి నుంచి కోవంపల్లి గారిని, మా డాక్టర్ అనురాధ మేడం గారిని నీ యొక్క విపరీతమైనటువంటి విశృంఖలమైనటువంటి యొక్క దుర్బుద్ధితోని హీనమైనటువంటి మాటలు మా యొక్క డాక్టర్ సాబు యొక్క తల్లి గారిని, మరి తల్లి ఎవరికైనా తల్లి, దుర్మార్గుడా. నీకు నీతి జాతి ఏమైనా ఉంటే మరి డాక్టర్ సాబు ఏమైనా తప్పు చేస్తే నువ్వు ప్రజల మధ్యలోకి వచ్చి విమర్శ చేయి. నువ్వు ఆయన దాదాపు 1,50,00,000 మరి రామ్లీలకు అవినీతి చేసి నువ్వు లంచాలు గుంజిండు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఏదైతే అవహేళన చేసినావో మరి దాని మీద డాక్టర్ కోవంపల్లి సత్యనారాయణ గారు బాగా చెప్తా. మరి వాళ్ళు ఏదైతే మేము అవినీతి చేస్తే నిరూపించమని చెప్పి వాళ్ళు అడిగినాడు తప్పితే మరి దాన్ని పట్టుకొని నువ్వు దొంగ లంగా మాటలు మాట్లాడుకుంటా నీకు దమ్ము, సీము, నెత్రు, నువ్వు మొగాడైతే కోవంపల్లి సత్యనారాయణ గారు చేసినటువంటి అవినీతి ఏదో తీసుకొచ్చి ప్రజలను నిరూపించుతున్నారు కూడా. ఈ యొక్క సాటు మాటకు అమెరికాలో పోయి తిట్టుడు, ఫామ్ హౌస్ లో వండుకొని తిట్టుడు అనేది సభ్య సమాజం తలదించుకుంటుంది. నువ్వు రోడ్ల మీద ఎక్కడ తిరగకుండా బట్టలు ఉడదీసి, మా తమ్ముడు బట్టలు ఉడదీసి నీ కారు చక్రాలు ఊడిపోయేంత వరకు
మరి తన్ని తరివేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ రసమై బాలకిసాన్, ఖబర్దార్ రసమై బాలకిసాన్.